తిరుపతిలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుమల శ్రీవారి కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో పూర్తిగా నెయ్యి కల్తీ జరిగిందని విచారణ పూర్తి చేసి నిగ్గు తేల్చుతామని వారు అన్నారు. సుమారు 500 మంది ర్యాలీలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి అనుగుణంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డు ద్వారా మరి ఆ దేవదేవుని యొక్క అపవిత్రతను చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు ఆధారాలు లేవు అంటున్నాడు. 500 ఆధారాలతో సిట్టు విచారణతో ఈరోజు బయటపెట్టినటువంటి కల్తీ నెయ్యి లడ్డూల్లో వాడినటువంటి వాస్తవం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను కరుణాకర్ రెడ్డి గారిని. ఈ రోజున దాదాపు 20 లక్షల కోట్ల లడ్డూల్ని దాదాపు 60 లక్షల 20 కోట్ల రూపాయల ధనంతో చేసిన అవినీతి జరిగింది అంటే మరి ఈ రోజున కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి నగరంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా కానివ్వండి, ఒక శాసనసభ్యుడిగా కానివ్వండి, ఒక చైర్మన్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి కానివ్వండి, ఈ విధంగా మాట్లాడడం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కూడా ప్రజలను మోసగించవచ్చు, అధికారులను మోసగించవచ్చు, కానీ దేవుడి కంటిలో మీరు పడినారంటే దేవుణ్ణి మోసం చేయలేరు.